హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది నేషనల్ హైవే NH65 పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరలో జాతీయ రహదారి 65 విజయవాడ హైదరాబాద్ రోడ్. ఇది మనకు కనిపిస్తుంది, పక్కన పరిటాల కనిపిస్తుంది కదా. ఈ హైవే ఫేస్ ఆనుకొని అమరావతికి చాలా దగ్గరగా ఈ నేషనల్ హైవే ఫేస్కి డైరెక్ట్ వెంచర్ అనమాట. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది సర్వీస్ రోడ్డు. ఇది నేషనల్ హైవే NH65. మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ డైరెక్ట్ హైవే ఫేస్ లేఅవుట్ అండి మనది. ఇది 21 ఎకరాల CRDA అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్. మనకు డైరెక్ట్ అక్కడ ఆర్చ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఆర్చ్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ CRDA నామ్స్ ప్రకారం 100% చాలా మంచి డెవలప్మెంట్స్ దీన్ని డెవలప్ చేస్తున్నాము. CRDA అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, 100% క్లియర్ టైటిల్గా ఉంటుంది, 100% వాస్తుగా ఉంటుంది. ధైర్యంగా మనం అమరావతికి దగ్గరగా నేషనల్ హైవేని ఆనుకొని అమరావతికి దగ్గరగా, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా క్లోజ్గా ఉంటుంది. అమరావతిలో నిర్మించేటటువంటి ఐకానిక్ బ్రిడ్జ్, మూలపాడులో నిర్మించేటటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ జస్ట్ 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. CRDA అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లతోటి, అలాగే 3 ఫేస్ కరెంట్ లైన్స్, డ్రైనేజ్ సిస్టమ్, CC డ్రైనేజ్ ఇస్తున్నాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మినిమం 183 గజాల దగ్గర నుంచి మ్యాక్సిమం మీకు 1000 గజాల బిట్ వరకు కూడా దీంట్లో ఉంది. డైరెక్ట్ హైవే ఫేస్ లేఅవుట్ అండి. మనకు ఇక్కడి నుంచి ఇది ఫస్ట్ నేషనల్ హైవే ఫేస్ ఉండడం, ఇంకొకటి వచ్చేసి అమరావతికి విజయవాడ హైదరాబాద్ రోడ్డు NH65 నుంచి ముఖద్వారంగా చెప్పుకునే మూలపాడుకు జస్ట్ 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉండడం. ప్లస్ ఇది కేతన్కొండలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ల దగ్గరలో ఉండడం. మనకు అమరావతి చాలా క్లోజ్గా MLC క్వార్టర్స్ కానీ, అలాగే AP NRT టవర్స్ కానీ, అమరావతి అసెంబ్లీ ఐకానిక్గా నిర్మిస్తున్నటువంటి అసెంబ్లీ భవనం కానీ, HOD టవర్స్ కానీ, శాఖమూరు పార్క్ కానీ, ఇలాగే హైకోర్టు కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, అలాగే బిట్స్ పిలాని, అమరావతిలో నిర్మిస్తున్నటువంటి 14 ఇంటర్నేషనల్ హోటల్స్ ఏదైతే ఉన్నాయో, మంజీరా, అలాగే మన మ్యారియట్ హోటలు, డబుల్ ట్రీ హిల్టన్ హోటలు, అలాగే దస్పెల్లా హోటలు, నోవెటల్ హోటలు, ఇట్లాంటి హోటల్స్ అన్నిటికీ, అలాగే అమరావతిలో కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతం ఏరియా మొత్తానికి జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అమరావతిలో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 1,00,000 కోట్లతోటి ఒక మంచి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్మిస్తున్నారు. ఆ నగరానికి జస్ట్ 10 నిమిషాల దూరంలో ఈ మన వెంచర్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి నిజంగా కరెక్ట్ అయినటువంటి ప్లేస్ ఇది. అంటే మెయిన్ నేషనల్ హైవేని ఆనుకొని ఉండడం, మనకు అతి దగ్గరలో అతిపెద్ద మంచి ఆంధ్రప్రదేశ్కే తలమానికం, భారతదేశానికే మంచిగా చెప్పుకోదగినటువంటి ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నటువంటి అమరావతికి చాలా దగ్గరగా ఉండడం, ప్రజెంట్ అది రన్నింగ్లో ఉండడం. ఇప్పుడే అంటే రన్నింగ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇది ఎప్పటికి అవుతుందో ఏంటో అనే అపోహ చాలా 80% వరకు ఉంటుంది. 80 to 85% అట్లాగే ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు చూడవచ్చులే, ఇవన్నీ 15 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎప్పటికో అయ్యేదానికి ఇవన్నీ జరిగాయా అనే భ్రమలో ఉంటారు. అలాంటి వాళ్ళు అయిన తర్వాత కొనుక్కుంటారు అప్పుడు రేట్లను బట్టి. కానీ కాస్త మేలుకుని ముందే ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొందరైనా ఉంటారు. అలాంటి వాళ్లకు మంచి అవకాశం. మీకు ఒకసారి వచ్చి చూడొచ్చు. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. అమరావతికి ఎంత దగ్గరగా ఉంది, మనకు ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే అమరావతికి దగ్గరగా ఉందా, నేషనల్ హైవే ఫేసే ఉందా, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది మీరు ఒకసారి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, వచ్చి చూసుకోవచ్చు. యూనివర్సిటీలు, అలాగే ఐకానిక్గా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్, స్మార్ట్ సిటీ, అమరావతి క్యాపిటల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ప్లస్ దీంతోపాటు ఇది నేషనల్ హైవే NH65. అలాగే మనకు కేతన్కొండ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు అంటే కేతన్కొండ అమరావతి ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇటు వెళ్తే మనకు అమరావతి ఇదే హైవే ఫేస్. కొంచెం ముందుకెళ్తే ఇది స్టార్టింగ్ ఏరియా కంచిచర్ల బైపాస్, ఇది పరిటాల దగ్గర. ఇటు ఎండింగ్ ప్లేస్ కంచిచర్ల చెరువు దగ్గరికి వెళ్తే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డు జస్ట్ ఇక్కడి నుంచి ఒక 5.5-6 కిలోమీటర్లు ఉంటుంది.
అక్కడి నుంచి మనకు కృష్ణానది మీద బ్రిడ్జ్ దాటితే ఇప్పుడైతే రావెల్లో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో జస్ట్ అది కూడా మనం 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ప్రపోజ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రావెల్ల, అది కూడా మనం జస్ట్ ఒక 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు. అలాగే నేషనల్ హైవే ఫేస్లోనే ఉన్నాం కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే హైవే ఫేస్ ఉంటాం, హైవే ఎక్కితే 2-3 నిమిషాల్లో మన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక 5 నిమిషాల్లో మూలపాడు వెళ్తాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మూలపాడులో వచ్చేసి అమరావతికి విజయవాడ హైదరాబాద్ రోడ్లో నుంచి ఒక మంచి ఐకానిక్గా ఎంట్రన్స్ ప్రపోజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఈ వారంలోనే వచ్చింది. దానికి సంబంధించిన బ్రిడ్జి ఎలా కట్టాలి, ఐకానిక్ బ్రిడ్జి అది ఎలా నిర్మించాలి అనేది ఎప్పుడో ఖరారు అయిపోయింది. దానికి సంబంధించిన టెండర్స్ ఎప్పుడు రావాలనేది చర్చ ఈ వారంలో సిఆర్డే ఆఫీస్లో సీఎం గారి సమక్షంలో జరిగిందని ఆన్లైన్లో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. వచ్చే జూన్లో కానీ జూలైలో కానీ టెండర్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు సిఆర్డే వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపు సెప్టెంబర్లోనే వర్క్ స్టార్ట్ అవ్వడానికి, ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు. కానీ ఏదేమైనా ఈ సంవత్సరం 2026లోనే అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతాయి. ఐకానిక్ బ్రిడ్జి కంప్లీట్ అవుతే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియా దగ్గర నుంచి జస్ట్ 10 నిమిషాల్లో అసెంబ్లీకి కానీ, ఐకానిక్ హైకోర్టుకు కానీ, అలాగే హెచ్ఓడి టవర్స్ కానీ, అమరావతి నిర్మాణ ప్రాంతం మొత్తానికి జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే డైరెక్ట్ హైవే ఫేస్ ఉన్నటువంటి మన లేఅవుట్లో మినిమం 183 గజాల దగ్గర నుంచి ఉన్నాయి. దీంట్లో 16,500 స్క్వేర్ యార్డు. మీకు ఇక్కడి నుంచి 10 నిమిషాల్లో మనం అమరావతిలోకి వెళ్తే అక్కడ 70,000 జరుగుతుందండి. రాయపూడి నదికి ఒకవైపు రాయపూడి ఉంటే నదికి యువతల వైపు మూలపాడు ఉంటుంది. ఆ మూలపాడు మనకి ఇక్కడి నుంచి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడవచ్చు. జస్ట్ 16,500కే అమరావతికి చాలా దగ్గరగా హైవే ఫేస్ ఆనుకొని మనకు సిఆర్డే అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్తో అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లతో దీన్ని నిర్మిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది.